ధారి బార్బరిక్ hearty welcome, and most importantly our ever young, dynamic, energetic Satyaraj sir, heartiest welcome to you. సార్ అసలు మీరు అలా మ్యాగ్నెట్ లాగా లాగుతున్నారు సార్ అటువైపు. అంటే సింహ గారికే కాదు, కార్తికేయ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు సార్ మీరు ఇప్పుడు. ఆ రేంజ్లో ఉంది. సో అమేజింగ్ సీయింగ్ యూ హియర్ సార్. ఎప్పుడు ఎంత మంచి మంచి సినిమాలతో వస్తారో, ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా అంతే ఒక పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ ఆరాని మోసుకొస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ మా స్టార్ కాస్ట్ యాక్చువల్లీ ముందు వరుసలో ఉన్న టాలెంట్ని చూస్తుంటే అర్థమవుతోంది సినిమా ఎంత అద్భుతంగా వచ్చి ఉంటుంది అనేసి. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఎంత టాలెంటెడ్ పర్సనాలిటీస్, ఎంత టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారో మనకి క్లియర్గా కనిపించేస్తుంది. సింహ గారు ఏం చేసినా సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. ఆయన అపీరెన్స్, ఆయన వాయిస్ తోటి అలా మ్యాజిక్ చేసేస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది అనేది టీజర్లో మచ్చుక్కి మేము చూసాం, కానీ ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ విజయపాల్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంత మంచి టాలెంట్తో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ మీ పేరు, ఈ బ్యానర్ పేరు మారుమోగబోతోందని అర్థమవుతోంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మోహన్ గారు అయితే జాక్పాట్ కొట్టారు నిజంగా. ఇంత మంచి కథకి, ఇంత మంచి టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరినీ కలిపి అసలు ఇప్పటిదాకా మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని ఒక జాన్రా, ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్తో, అన్నిటికీ మించి టైటిల్ త్రిబాణధారి బార్బరిక్ అని చెప్పగానే ఇది ఒక పాయింట్ ఆఫ్ అటెన్షన్ అండ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయ్యింది. అసలు ఏంటి టైటిల్కి అర్థం ఏంటి, ఇలా రకరకాలుగా దాని గురించి తెలుసుకోవడం, దాని మీద ఒక అటెన్షన్ రావడం జరిగింది. కొంతమంది కష్టం అని అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా పలికితే చాలా ఈజీ. త్రిబాణధారి అనేది మనకు తెలిసిన పదమే కదా. అండ్ బార్బరిక్ గురించి తెలుసుకోవడం ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ మనం అఫ్ కోర్స్ ఇంకొంచెం ఈవెంట్లో ముందుకు వెళ్తూ మనం దాని గురించి మాట్లాడుకుందాం డెఫినెట్గా. సో ఇంత ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తోటి, టెక్నీషియన్స్ తోటి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. సో August 22 నుంచి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది థియేటర్స్లో. సాంచీరావు ఇప్పుడే ఎంటర్ ఇచ్చారు. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ, ద బ్యూటిఫుల్ లేడీ. ఓకే, సో ఓ పని చేద్దాము. ఇవాళ మన ప్రెస్ మీట్లో ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము, చాలామంది టీం మెంబర్స్ మాటలు వినబోతున్నాము. వాటన్నిటినీ కూడా టీజర్ చూసి మొదలు పెట్టేస్తే బాగుంటుంది, మనం ఆ సినిమాలోకి తీసుకువెళ్ళిపోతే బాగుంటుంది. కాబట్టి సో త్రిబాణధారి బార్బరిక్ టీజర్ని, అలాగే ఈ సినిమాకి సంబంధించి మనకి పాటలు ఆల్రెడీ ఎంత మంచి సక్సెస్ అవుతున్నాయో, ఒక్కొక్క సాంగ్ బయటకు వస్తున్న కొద్దీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే నీ వల్లే అనే సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆ సాంగ్ గురించి చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి. సో దానికంటే ముందు టీజర్ అండ్ ఆ పాట ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద కాంటెంట్ ప్లీజ్? స్వీయ నాశనానికి 3 ద్వారాలున్నాయి. పని కాదు, దిమాగ్ నోట్ చేయాలి. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటైపోతుంది. మరి తొక్కించిన వాడి సంగతి ఏంటి? సాంగ్ కూడా చూద్దాము. నీ వల్లే సాంగ్ ప్లీజ్, లైట్స్ ఆఫ్.
ఓకే ఎస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎవర్ గార్జియస్ అండ్ గలగల గోదావరిలా వచ్చిన మా ఉదయ్ భాను గారికి హార్టీ వెల్కమ్. ఉదయ్ భాను గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ ఉదయ్ భాను గారిని ఎప్పుడు ఈ స్పేస్లో చూడడం ఎక్కువ అలవాటు, బట్ ఆ స్పేస్లో చూడడం ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో ఎస్, నీ వల్లే సాంగ్ ఇప్పుడు చూసాం మనం. ఎంత మైక్ వస్తున్నట్టేనా? ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది పాట. ఈశ్వర్ గారు ఈ సాంగ్లో కూడా బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఇచ్చేశారు మాకు. అండ్ ఈశ్వర్ గారు ఈ సాంగ్ కంపోజ్ చేయడం ఓకే, మీ స్టైల్ మీ మార్క్ మాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడబోతున్న పాట కూడా ఉంది చూసారు, దాంట్లో ఈశ్వర్ గారి కొరియోగ్రఫీ అనేది మాకైతే చాలా కొత్తగా అనిపిస్తోంది. అండ్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి చాలా కాలం తర్వాత ఉదయ్ భాను గారి ఎనర్జీ గ్రేస్ని చూపిస్తూ సూపర్ డూపర్ సెన్సేషనల్గా మారిపోయిన ఇస్కితడి ఉస్కితడి చూద్దామా? కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? దిగితే బెటర్ ఏమో, వద్దా? వామ్మో పద్మక్క దంచి కొట్టినావులే. అబ్బా, అసలు ఉదయ్ భాను గారిని ఇలా చూడడం చాలా, రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎన్నిసార్లు చూసామో ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా. ఐ థింక్ ఇక్కడ నుంచి ఈ పాట ఏ ఫంక్షన్లోనూ మిస్ అవ్వకుండా ప్లేలిస్ట్లో దావత్ అంటే ఇలా ఉండాల్సిందే. అండ్ అఫ్ కోర్స్ ఇంకా రాబోతున్న వినాయక చవితి ఇలాంటి బోల్డ్ పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పాట మారు మోగిపోతుంది. సో ఎస్, ఇంత వండర్ఫుల్గా ఈ సినిమాకి సంబంధించిన ఏ కంటెంట్ వచ్చినా ప్రేక్షకుల్లోకి అంత అద్భుతంగా వెళ్ళిపోయిందని చెప్పాలి. సో టీజర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఏదో కొత్త కాన్సెప్ట్ చెప్పబోతున్నారు అనే ఫీలింగ్ని తీసుకొచ్చింది. అండ్ సాంగ్స్లో ఈ సినిమాలోని ఇంకా లేయర్స్ ఉన్నాయి అని అర్థమవుతోంది. సింహ గారు ఇప్పటిదాకా చూడని ఒక కొత్త యాంగిల్ ఇందులో. రొమాంటిక్ సాంగా సింహ గారికి? సాంచి వల్ల సాధ్యమైనట్టుంది ఇది. కనిపించారు, సాంచి ఉంది కాబట్టి మీలోనే యాంగిల్ బయటకు వచ్చిందంటున్నా నేను. సో నారప్ప, కేజీఎఫ్, ఓడల అమ్మ భయపెట్టేసి ఫైనల్లీ ఇప్పుడు ఇలా సెటిల్ అయ్యారు. సో ఎస్, అఫ్కోర్స్ సత్యం రాజేష్ గారిని మనం చూస్తున్నాము ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్లో. అండ్ అన్నిటికీ మించి త్రిబాణధారి బార్బరిక్ గా మనకు కనిపిస్తున్నటువంటి సత్యరాజ్ గారు ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ తోటి, కట్టప్ప ఇలా ఎన్నో రోల్స్, దేవా, కట్టప్ప, మూర్తి సార్, కోచ్ గారు, ఇలా ఎన్నో పాత్రలు మనకు గుర్తుండిపోయేలా చేసినటువంటి యాక్టర్ నుంచి ఇంకొక మెమరబుల్ రోల్లో మన ముందుకు వస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతోంది అని చెప్పేసి. సో ఎస్, మరి ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంత వెరైటీ ఆఫ్ జాన్రాస్, లేయర్స్ ఉన్న సాంగ్స్కి మ్యూజిక్ ఇవ్వడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ది ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అరవింద్ గారు, ప్రేమ గారు, వల్లి గారు, కేసీ గారు, అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, నీ వల్లే సాంగ్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో, అందరూ యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేస్తున్నారో ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా, ఆ సాంగ్ని ఆల్రెడీ దాదాపు 100+ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో యూజ్ చేయడం జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ప్రతి ఒక్కరూ ఈ పాటని చూస్ చేసుకుని దానికి రీల్స్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ క్రియేట్ చేసుకుంటున్నారంట. సో 100+ వెడ్డింగ్ షూట్స్లో ఇది జరిగింది అని అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ అందరికీ ఒక చిన్న సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, మీరు చేసిన ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ని రీల్స్ లాగా పోస్ట్ చేసి మన వానరా సెల్యులాయిడ్ బ్యానర్ని ట్యాగ్ చేయండి. అండ్ అంతమందిలో నుంచి బెస్ట్ వీడియోస్, ఆ సాంగ్ పైన క్రియేట్ చేసిన బెస్ట్ రీల్ని సెలెక్ట్ చేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్లో సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్లీజ్ ఛాన్స్ మిస్ చేసుకోకండి, చక్కగా ట్యాగ్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇస్కితడి ఉస్కితడి అయితే మనం ఇంకా అసలు హోల్డ్ చేసుకోలేని హుక్ స్టెప్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ హుక్ స్టెప్ కూడా రీల్స్ చేయండి, వానరా సెల్యులాయిడ్ని ట్యాగ్ చేయండి. అండ్ ఆ స్టెప్ బెస్ట్ రీల్ని చేసిన వాళ్ళు, రీక్రియేట్ చేసిన వాళ్ళు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది.
సో దిస్ ఇస్ అ బిగ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద టీమ్, మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్. అండ్ అఫ్ కోర్స్ August 22nd ఇట్ ఈస్. August 22nd రిలీజ్ డేట్ని గుర్తుంచుకోవడం మన తెలుగు ఆడియన్స్కి పెద్ద కష్టమా చెప్పండి. మన మెగా స్టార్, మన బాస్ బర్త్డే అంటే ఆ డేట్ ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. కాబట్టి August 22nd మెగాస్టార్కి మనం విషెస్ పోస్ట్ చేసేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎస్, మరి ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ టైటిల్తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి టీమ్ మెంబర్స్ ఏం చెప్తారో వినే టైం వచ్చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ త్రిబాణధారి బార్బరిక్. సో నాకు కూడా ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రాసెస్లోనే, ఈ టైటిల్ ద్వారానే తెలిసింది మన ఘటోత్కచుడి కొడుకు పేరు త్రిబాణధారి బార్బరిక్ అని చెప్పి. త్రిబాణధారి అని ఎందుకు అంటారు అనేసి, అంటే 3 బాణాలని అస్త్రంగా కామాఖ్యాదేవి నుంచి వరంగా పొందినటువంటి ఆయన, ఆ 3 బాణాలకి ఒక స్పెషాలిటీ ఉంది. ఒకటి డైరెక్షన్ని, ఒకటి టార్గెట్ని, అండ్ ఒకటి అంతం చేయడాన్ని సూచిస్తుంది అని చెప్పి నేను ఇప్పుడే తెలుసుకోవడం కూడా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది బాణాలు ఉన్నారు, వీళ్ళల్లో ఆ త్రిబాణాలు ఏవి? ఆ 3 ఇంపార్టెంట్ బాణాలు ఏవి? బార్బరిక్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకే తెలిసి ఉండాలి. సార్, వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ యారోస్ ఇన్ ద ఫిల్మ్? చెప్పబోతున్నారా? చూద్దాం. స్టేజ్ పైకి పిలిస్తే ఆన్సర్ వస్తుందేమో కదా, సో ట్రై చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ప్రొడ్యూసర్. ఏ సినిమా మొదలవ్వాలన్నా ప్రొడ్యూసర్తోనే, కాబట్టి స్టేజ్ పైన కూడా ప్రొడ్యూసర్నే ఇన్వైట్ చేసేద్దాము. వానరా సెల్యులాయిడ్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న విజయపాల్ రెడ్డి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్గా కూడా ఈ చిత్రాన్ని ఆ కొలాబరేషన్లో మా ముందుకు తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఈశ్వర్ గారు, ద కొరియోగ్రాఫర్, వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి ఈశ్వర్ పెంటి గారు ఈజ్ హియర్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ డైరెక్టర్ గారు మోహన్ శ్రీవాత్సవ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని రాసుకుని తీసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ లెట్ మీ వెల్కమ్ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్. అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో ఎటువంటి సక్సెస్ఫుల్ మూవీ చూసినా అందులో మనకి కార్తికేయ కనిపిస్తూ ఉంటారు. సో హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ మేఘ్నా ఈజ్ హియర్. మేఘ్నా, ప్లీజ్ వెల్కమ్. టీజర్లో మనం చూసాము మేఘ్నా రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడే అర్థమైపోతుంది. సత్యరాజు గారి మనవరాలుగా అనగా అనగా సాంగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఎస్ మేఘ్నా, వెల్కమ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారా? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రజాకార్ లాంటి అద్భుతమైన చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డిఓపి, ఈ చిత్రానికి కూడా మనకి అద్భుతమైన విజువల్స్ అందించడం జరుగుతోంది. రమేష్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే క్రాంతి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో త్రిబాణధారి బార్బరిక్లో బాణాల్లో మరి వీరు కూడా ఒకరా కాదా క్రాంతి గారు తెలుసుకుందాం కాసేపట్లో. రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సాంచి రాయ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇంత మంచి సినిమాలో మనకి చాలా మంచి బ్యూటిఫుల్ రోల్లో కనిపించబోతున్న సాంచి రాయ్ ఈజ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ రాజేష్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫోటో ఆప్ కోసం. లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు వచ్చుంటే కనుక వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ఈ చిత్రానికి అందించిన అన్ని పాటల్ని, ఈ సూపర్ డూపర్ ఇస్కితడి ఉస్కితడి ఇలా అన్ని పాటల్ని మనం ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. అండ్ నౌ అఫ్ కోర్స్ మన టెర్రిఫిక్ యాక్టర్ వశిష్ఠ సింహ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈసారి ఇంకొంచెం కొత్తగా మనల్ని అలరించబోతున్నటువంటి సింహ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి బ్యూటీని యాడ్ చేసేద్దాము. ద మోస్ట్ గ్రేస్ఫుల్, ద మోస్ట్ ఎనర్జెటిక్ మన వండర్ఫుల్ ఉదయ్ భాను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. పద్మక్క, వెల్కమ్. సో వాకిలి పద్మక్క, ఓకే, మాకు అక్క ఉండాల్సిందే. Okay, and now it's time to put your hands together to our very own Kattappa, very own Deva, and mana very versatile Satyaraj sir onto the stage. త్రిబాణధారి బార్బరిక్గా మనకు కనిపించబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన సత్యరాజ్ సార్కి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము.
కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్ కెమెరాస్ ఉండాలా? ఎస్, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా. యా, డన్. డన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఐ థింక్ రమేష్ రెడ్డి గారికి ఇచ్చేద్దాము. సార్, మీ విజువల్స్తో మీరు టీజర్లో చాలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ మాటలతోనే ఒక్క నిమిషం. ఏంటి మళ్ళీనా? ప్లీజ్. యా, ఓకేనా? డన్. థ్యాంక్ యూ. ఎస్ సార్, రమేష్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, మీడియా అండ్ మన యాంకర్ మనీషా గారికి, మంజులా రైట్, మంజుష. నేను ఫస్ట్ కట్ అయిపోయాను, మిస్కమ్యూనికేషన్. సత్యరాజ్ సార్తో నాకు చాలా జర్నీ ఉందండి. ఈ జర్నీ ఇంకా టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. నేను బాహుబలికి చీఫ్ అసోసియేట్ చేసా సెంథిల్ గారితో. సో దట్ జర్నీ అరౌండ్ 5 years. ఆ తర్వాత నెక్స్ట్ రజాకర్ ఫిల్మ్ అయిపోయాక నెక్స్ట్ పొలిమేర అలా ఇండిపెండెంట్ బయటకు వచ్చాక మోహన్ నాకు పిలిచి, సార్ నేను మీ వర్క్ చూశాను పొలిమేరలో, మనం కొలాబరేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నామంటే, సూపర్ సార్ అన్న. ఏంటి టైటిల్ అంటే త్రిబందర్ బార్బరిక్ అన్నాడు. ఫస్ట్ బార్బరిక్ అన్నాడు. బార్బరిక్ అంటే నాకు టైటిల్ అర్థం కాలేదు. ఎవరు సార్ అంటే తను భీముడు మనవాడు, గడిచిన కుమారుడు ఇది చెప్పాడు. తర్వాత నేను కూడా మన మైథాలజీలో రన్ త్రూ వెళ్తే స్క్రిప్ట్లో అర్థమైంది. చాలామందికి ఇది హిడెన్ పాయింట్. మన త్రిబందర్ బార్బరిక్ కూడా ఒక గొప్పతనం చాలామంది తెలియదు. ఈ మూవీ ద్వారా చాలామంది రీచ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఎవరండి సో కాల్డ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే సత్యరాజ్ సార్ అన్నాడు. లిటరలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్తో వర్క్ చేయడం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బాహుబలి నాకు 5 years పడితే త్రిబందర్ బార్బరీకి 1.5 year పట్టింది. ప్రీ ప్రొడక్షన్ 4 months. షూట్లో కూడా మాకు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ రెయిన్, నైట్ ఎఫెక్ట్. సో అది చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ రియలీ థ్యాంక్స్ టు సత్యరాజ్ సార్. ఎందుకంటే తను ఆన్ టైం ఉండి నైట్ 2 వరకు అయినా సరే, ఈవెన్ నాట్ ఈవెన్ క్యాబిన్ కూడా వెళ్ళేవారు కాదు. మా పక్కనే సరౌండింగ్ అక్కడ చైర్ వేసుకుని కూర్చునే వాళ్ళు, షార్ట్ రెడీ అంటే వచ్చేయాలన్నట్టు. అంత సపోర్ట్ చేసాడు మా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్లీ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంత విజన్ ఉన్న డైరెక్టర్కి సపోర్ట్ చేయాలంటే విజయ్ పాల్ రెడ్డి గారు డెబ్యూ ప్రొడ్యూసర్గా ఇలాంటి ఫిలింని ఎగ్జిక్యూట్ చేయడం అంటే నాట్ అంత ఈజీ కాదండి. సో తనకు కూడా ఒక విజన్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మోహన్కి మా అందరికి దొరకడం అదృష్టం. అండ్ కమింగ్ టు త్రిబందర్ బార్బరిక్కి 3 అస్త్రాలు నేను చెప్పారు కదా, కామాఖ్య దేవి ఇచ్చారని చెప్పారు.
సో నా నెక్స్ట్ ఫిలిం కూడా కామాఖ్య దేవి స్టోరీ మీద చేస్తాను. ఫిల్మ్ నేమ్ ఈస్ కామాఖ్య. ఇదంతా నాకు ఒక గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. త్రిబాందర్ బార్బరీకి ఇచ్చిన అస్త్రమే కామాఖ్య, అది నా నెక్స్ట్ ఫిలిం కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్స్. ఇది జస్ట్ శాంపుల్ అండి, టీజర్, సాంగ్ ఇవన్నీ శాంపుల్. పిక్చర్ బాకీ అనేది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. కైకి బోల్తో పిక్చర్ బాకీయే, చాలా చూస్తాం మనం. ఇది ఒక వరల్డ్. ఈ ఫిలింని చూసి బాగా ఎంజాయ్ చేసి అందరూ అప్షేట్ చేస్తారు, ప్రామిసింగ్ చెప్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ ఎవ్రీ ఫ్యామిలీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ విజువల్స్ ఫర్ ద మూవీ. అండ్ రాజేష్ గారు మీ మాటలు కూడా ప్లీజ్. ఎస్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు విందాం. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఇది సెకండ్ ప్రెస్ మీట్. ఫస్ట్ది వచ్చేసి మేము టీజర్ లాంచ్ గ్లిమ్స్ చేసాము, దాని తర్వాత టీజర్ చేసాము. అప్పుడు మీ అందరి సపోర్ట్ చాలా వచ్చింది. ఈ యొక్క రిలీజ్ డేట్ August 22 ఏదైతే పెట్టామో దీనికి కూడా మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అండ్ అంటే ఈ డేట్ పెట్టడానికి కూడా రీజన్ అంటే మెగాస్టార్ గారి బర్త్డే ఒకటి, నో డౌట్ అందరికి గుర్తుండిపోద్ది, ఈ డేట్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అలా పెట్టాం. సో ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా స్టోర్ చేసుకుంటున్నాము. కంటెంట్ గురించి ఏదున్నా సరే ఈ సినిమాకి ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్కి కంటెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా సినిమా చూడాలి. సో అది చాలా బలంగా నమ్మి తీసిన సినిమా. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా ఫ్యామిలీ అంటాము, వీళ్ళు నిజంగానే ఫ్యామిలీ నాకు. ఎందుకంటే నాకు భానుగారు 20 years నుంచి ఫ్రెండ్, సత్యరాజ్ 15 years నుంచి ఫ్రెండ్. సత్యరాజ్ గారు కలిసిన కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. సేమ్ అస్టర్ అండ్ డార్లింగ్ సాంచి, క్రాంతి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగే. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మంచి వేదిక కావాలి. దీనికంటే మంచి వేదిక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ రోజు కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మేఘ్నా మాటలు విందాము. రిక్వెస్టింగ్ మేఘ్నా టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మేఘనా సునీల్. అండ్ ఆర్ బార్బరిక్ ఫిలిం ఫైనలీ రిలీజ్ అవుతుంది August 22 మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి బర్త్డే రోజు. సో నేను యాక్చువల్లీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు చేసామంటే అంత కష్టపడి, అంత కంటెంట్ ఉన్న ఫిల్మ్ తీయాలని కష్టపడి తీసాము. సో 22 మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ చూడాలని, మా ఫిల్మ్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ కార్తికేయ, ఎస్, రిక్వెస్టింగ్ కార్తికేయ టు ప్లీజ్ స్పీక్. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా ఈ ఫిలిం త్రిబానదారి బార్బరిక్ అనే ఫిలిం గురించి మాట్లాడడం ఇంకా చాలా ఎర్లీ ఇది. సో నేను ప్రదీప్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, అంటే ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఫిలింని టర్న్ చేసే క్యారెక్టర్ అనమాట. సో August 22 ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్కా, అది మాత్రం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ కార్తికేయ చేశారు అని అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుందని మాకు కూడా ఉంది ఒక నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అండ్ ఎస్, క్రాంతి గారు మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అండ్ ఆన్లైన్లో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఇందులో దేవ్ అనే మంచి సూపర్ ఇంటెంట్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫైనల్లీ August 22 అండ్ ఆస్పీసియస్ డే, మెగాస్టార్ గారి బర్త్డే రోజు. కొన్ని మనం జరగాల్సినవి జరిగే టైంలో జరుగుతాయి, అవ్వాల్సినవి ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాయి. సో దట్ ఈజ్ August 22. మేము ఎంతో వెయిట్ చేసిన, అంటే ఒక మంచి డేట్లో రావాలి అనుకున్నప్పుడు ద పర్ఫెక్ట్ డేట్ August 22. ఓకే, ఇక మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పటివరకు. అది August 22 రోజు మీ నోట నుండి కూడా వినాలనుకుంటున్నాము. ఒక మంచి కథ, ఆ కథకు మంచి కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే బార్బరిక్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు, టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టుకునే సినిమా ఇది. సో ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ సినిమాలోని అన్ని పాటలకి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించిన ఈశ్వర్ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు.
అండ్ ఇందాక నా ఫేవరెట్ సాంగ్ అనగా అనగా సాంగ్ ప్లే చేయలేదు. అది సత్యరాజ్ సార్తో చేసిన సాంగ్. అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్ ఇసుకి తడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయభాను మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రఫర్గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే, వశిష్ఠ సార్ ఎప్పుడూ అగ్రెసివ్గా కోపంగా భయపెడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్. రొమాంటిక్గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్. నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్పగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా, నేను వెనకాల ఉన్నాను. ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ త్రిభువనధారి బార్బరిక్ సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే ఈ సినిమా అన్ని డాట్స్ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు ఒక రొమాన్స్ చూపించడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లాగా చూస్తున్నాను. ఇవన్నిటికీ సార్ మోహన్ సార్ ఒకసారి మీరు ముందుకు రండి సార్. ఒక మాట చెప్పాలి, ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడొచ్చు ఈ విషయం గురించి. కానీ నేను ఎప్పుడూ ఎక్కువ ఇందాక మేడం కూడా మంజుష గారు ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నింటిలో నేను మౌంటాజ్ చేసినాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్ అంటే బేసిక్గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్ థ్యాంక్ యూ సార్ నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత చాలామంది నమ్ముతారు, కానీ మీరు గొప్ప. మీలో మాస్ ఎప్పుడూ చూశాను నేను, అందుకే ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ August 22 మర్చిపోకండి, త్రిభువనధారి బార్బరిక్. థ్యాంక్ యూ. సూపర్ ఈశ్వర్ గారు, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి. అయితే మీకు మైక్ ఇచ్చిన తర్వాత స్టెప్ ఎంచుకోకుండా ఎలా ఉంటాం, అందులోనూ మా పద్మక్క ఇక్కడే ఉన్నారు, అందరూ చేయాలి. సత్యరాజ్ సార్ ఇక్కడే ఉన్నారు. చేద్దాం. సో ఎస్, మ్యూజిక్ ప్లీజ్. ఇప్పుడేనా ముచ్చట్లు మాట్లాడిన తర్వాత ఎవ్రీబడి మన మాస్ నంబర్ కి మాస్ స్టెప్పులు, మా మాస్ మహారాణి ఉదయ్ భాను. సార్ కూలీ స్టేజ్ పైన మేము చూసాము. సత్యరాజ్ గారి ఎనర్జీ మనందరికీ తెలుసు. ట్యూస్డే వ్రతం, నో డాన్స్ వ్రతం. మా ఫేవరెట్ గాడ్ ఒక గాడ్ ఉంది, దట్ గాడ్ విల్ గెట్ యాంగ్రీ. ఆల్ప్స్లో ఉంది. సార్ మీరు కాలు కదపకూడదు అంతే కదా సార్. ట్యూస్డే కాలు కదపద్దు సార్, మనం చేతులతో చేసేద్దాం. ఎస్, మ్యూజిక్ ప్లీజ్. సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం వ్రతం కూడా పక్కన పెట్టి మరి డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ సత్యరాజ్ సార్ అండ్ ఉదయ్ భాను గారు. అఫ్ కోర్స్ సింహ గారు, అస్సలు అందరికీ మించి మోహన్ గారు సాంగ్లో మీరు చేశారు కదా, చూశాను నేను. ఓకే, అదే కదా. ఓకే, సో మోహన్ గారు కొంచెం డాన్స్ చేసి ఆశపడుతున్నారు కాబట్టి మీకు కాస్త బ్రేక్ ఇచ్చి విజయ్ గారికి ఇచ్చేస్తాను మైక్ ఇంకా. సో ప్రొడ్యూసర్ విజయ్ గారు, ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మంజుష గారికి, అందరికీ నా ధన్యవాదాలు. మా టీం గురించి, మా టెక్నికల్ టీం గురించి ప్రీ రిలీజ్లో చెప్తానండి, ఎందుకంటే ఇది ప్రెస్ రిలీజ్ కాబట్టి. సో నేను ఆడియన్స్ని, మీడియాని ఒకటే కోరుకుంటున్నా, మాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకు అంటే ఊరికే చేయదు సార్, మా పాట